తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, చాలా మంది మంచిని ఎంకరేజ్ చేయడం కన్నా కూడా విమర్శించే మాటలు ఎక్కువగా మాట్లాడడము ఒకప్పుడు ఉండేది. కానీ ఏదైనా మంచి మెసేజ్ ఎవరికైనా ఇద్దాము అని ఒక వీడియో సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేస్తే అది మనని ఉద్దేశించే కావచ్చు, అంటే యూట్యూబ్లో మనం చేస్తున్న వీడియోలకే అవ్వచ్చు, లేదంటే ఇన్స్టా ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్కే కావచ్చు, ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చే వీడియోకే కావచ్చు, కామెంట్స్ పెట్టడమే పనిగా పెట్టుకునే బ్యాచ్లు మాత్రం కొంతమంది ఖచ్చితంగా ఉంటున్నారండి. మరి వీళ్ళకి పని పాట ఉండదా? ఈ కామెంట్స్ పెట్టడమే పని అర్థం కాదు. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎవడేం పెట్టుకుంటే మనకెందుకు, లైట్ తీసుకుందాము, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. కొన్నిసార్లు మాత్రం ఎంత డిస్టర్బ్ అవుతామంటే ఆ కామెంట్ చూసిన తర్వాత ఇంత ఘోరంగా పబ్లిక్ లో ఇలాంటి మెసేజ్ ఎలా పెడతారు అనిపిస్తుంది. కొంతమంది ఆ కామెంట్స్ చూసి అసలు ఇంకా మాకు వద్దు ఈ లైఫ్ అనే నిర్ణయానికి వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటారు. అంటే చాలా బలంగా తీసుకుంటారు ఆ మెసేజ్ ని వాళ్ళు. అసలు ఏమంటారు దీని గురించి, వీళ్ళని ఎలా తీసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు విజిత గారు. నేను ఈ విషయం గురించి మొన్న ఈ మధ్య ఒక ఫ్యామిలీ నన్ను వచ్చి దీని గురించి కన్సల్టేషన్ తీసుకొని ఒక చిన్న, అంటే అబ్బాయి ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు నాకు దగ్గర కన్సల్టేషన్ తీసుకున్నారు. కామెంట్కి డిస్టర్బ్ అయినా ఇప్పటి ఒక కేసు చెప్తానండి. ఓకే. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో పాపం తండ్రి చనిపోయాడు. ఈ అబ్బాయికి 20-21 ఉంటాయి మేబీ. ఈ అబ్బాయి పాపం ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. సిస్టర్కి మ్యారేజ్ చేయాలి. వాళ్ళ తండ్రి కొన్ని అప్పులు చేస్తుంటే అప్పులు కూడా తీర్చే పనిలో సీరియస్గా ఒక 20 years ఆఫ్ అబ్బాయికి ఒక, అంటే వాళ్ళ ఫ్యామిలీ భారం అతని మీద పడ్డం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా అలాగా ఒక బాధ్యతగా ఏదో ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో అమ్ముకోవడమనో, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పడమనో, కొన్ని ఉంటాయి కదా కంటెంట్స్ కొన్ని చేయడం చేసే క్రమంలో కొంచెం పర్లేదు, ఆయన ఫ్యామిలీని తండ్రి చనిపోయినది బాగానే తీసుకెళ్తున్నాడు అనే క్రమంలో సడన్గా అన్నీ మానేసి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మదరు నాకు అపాయింట్మెంట్ తీసుకుని సార్ ఇట్లా ఉంది, మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలి, మీరు నాకు ఏదైనా, మా అబ్బాయికి ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఇది కారణం అంటే ఒకసారి తీసుకురండి అమ్మా. ఫస్ట్ నేను ఏం లేదమ్మా, అదేం లేదు, కొంచెం మెడిటేషన్ చేసుకోమనండి అంటే, అలాగే సార్ మీరు ఏదైనా మోటివేషన్ చేయాలి సరే అని చెప్పని అతన్ని తీసుకొచ్చి ముందుని కూర్చోబెట్టారు. ఎందుకు నువ్వు అవన్నీ పట్టించుకోకూడదు అంటే, లేదు సార్ నా వల్ల అవ్వట్లేదు సార్. అరే నేను మంచి కోసం చెబుతున్నా ఒక వీడియోలో కామెంట్ పెట్టేవాడు ఇది పెడుతున్నాడు, ఎవడో ఏదో కామెంట్ పెడుతున్నాడు సార్ నా వల్ల అవ్వట్లేదు అంటే, నేను ఒకటే అడిగా అబ్బాయిని, నేను నీకు ఒక విషయం చెప్తా, ఇది నువ్వు విను, నీకు కామెంట్ అనే విషయం నీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ వాట్ ఈజ్ కామెంట్ అనేది నీకు సబ్జెక్ట్ అర్థమైపోతే నువ్వు అసలు దాన్ని పట్టించుకోవు, నువ్వు హ్యాపీగా ఇంకా దాన్ని ఎంజాయ్ చేస్తావు. నువ్వు నాకు ఒక్క 5 నిమిషాలు టైమింగ్ నేను చెప్తా అనగానే సరే సార్ చెప్పండి సార్. నేను ఒకటే చెప్పా, ఇప్పుడు నువ్వు మీ ఫాదర్ చనిపోతే నువ్వు బాధ్యత తీసుకొని చేస్తున్నావు కదా, ఒక నీకు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా నీకు డబ్బులు లేవంటే రూపాయి ఇవ్వడు. ఇస్తారా చెప్పండి? అస్సలు ఎవడు ఇప్పుడు ఎందుకు ఇస్తాడండి? కామెంట్ పెడుతున్నాడు అంతే. ఇక్కడ ఇంకొక విషయం నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, కామెంట్ పెట్టే వాళ్ళకి నీ మీద పర్సనల్ గ్రడ్జేం ఉండదు. వాళ్ళ ఆనందం కోసం కామెంట్ పెడతారు. చదివే వాళ్ళు కూడా వాళ్ళ ఆనందం కోసం చదువుతారు. చదివేవాడికి పర్సనల్ గ్రడ్జ్ ఉండదు, పెట్టే వాళ్ళకి పర్సనల్ గ్రడ్జ్ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫస్ట్ మనం పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ మన మైండ్ సెట్ ఎప్పుడూ కూడా, ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే, ఇంతకుముందు బిజినెస్ స్ట్రాటజీస్ వేరు, ఇప్పుడంతా కూడా ఆన్లైన్లోనే ఉంది. మీరు ఇన్స్టాలో మీరు ప్రజెంట్ చేసుకుంటారా, యూట్యూబ్ ద్వారా మీరు మీ యొక్క మార్కెట్ని తీసుకెళ్తారా, ఫేస్బుక్ ద్వారా తీసుకెళ్తారా, ఇంకోటి ఎక్స్ఆర్, రకరకాలు ఉన్నాయి. నువ్వు సొసైటీలోకి ఆన్లైన్ త్రూగా నువ్వు వచ్చేసిన తర్వాత నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అన్నిటినీ నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. నీ విమర్శను కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. ఒకసారి అవతల వ్యక్తి కామెంట్ పెట్టినప్పుడు నిజంగానే నేను ఈ తప్పు చేశానని మనం యాక్సెప్ట్ చేసుకొని పరిశీలన చేసుకోవాలి. నిజంగా తప్పు చేసి, అవునండి కరెక్ట్, నాలో ఈ మిస్టేక్ కనబడుతుంది, నేను చెప్పే విషయంలో కావచ్చు, నేను ఇచ్చే ప్రోడక్ట్లో కావచ్చు, నేను ఇచ్చే సర్వీస్లో కావచ్చు, ఎస్ ఈయన ఒక మంచి చెప్పాడని పాజిటివ్ కోణంలో నువ్వు ఉండాలి. సరే అక్కడ ఏమీ లేదు, నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు అయినా ఉంది, వదిలేసి. ఎందుకంటే
నువ్వు చేసే సర్వీస్కి ఖచ్చితంగా పాజిటివ్ కామెంటే రావాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడమే ఫస్ట్ నువ్వు డిప్రెస్ అవుతున్నావు. అవును అవును పాయింట్ నెంబర్ 1. అవును. రెండవది ఏంటంటే ఇక్కడ సొసైటీలో నాకు కొన్నిసార్లు వాళ్ళ నవ్వు వస్తూ ఉంటుంది. ఎలా అంటే అక్కడ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. ఒక యాంకర్ ఏదో చెప్తే, యాంకరో లేకపోతే ఎవరో ఏదో చెప్తుంటారు, ఆ అమ్మాయి ఎలాంటి ఇవి పెట్టుకుంది, ఎలాంటి మెడలో వేసుకుంది. నాకేమనిపిస్తుంది అంటే అంటే ఇందులో జెన్యూన్గా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి, అది మనం గుర్తించాలి. జెన్యూన్గా నిజంగా అవతల వాళ్ళు బాగుండాలనే కోణంతో కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదో పని పాట లేకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. నాకేమనిపిస్తుంది అంటే వీడు పెళ్లి చూపులు కూర్చున్నాడా లేకపోతే యాంకరింగ్ లేకపోతే వీడియోలో మ్యాటర్ కోసం కూర్చున్నారా నవ్వు వస్తుంటుంది నాకు ఆ కామెంట్స్ ఎప్పుడైనా చూసినప్పుడు సరదాగా. నిజమే కదా, అంతే కదా. ఎప్పుడన్నా పొరపాటున జడ వేసుకోకుండా హడావిల్లో కూర్చున్నావా అంటే భయం వేస్తుందండి నిజంగా. ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది, ఏం దరిద్ర కామెంట్ పెడతారో ఏమో అని చెప్పి ఫోకస్ కంటెంట్ మీద లేదు. మీరు ఉండదు ఉండదు ఉండదు. అది అంటే నేనేమంటానంటే ప్రపంచం అనేటువంటిది ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఒకటి నువ్వు ఈ కామెంట్స్కి భయపడో లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారనో, నీకు నువ్వు గనక నీ యొక్క కెరీర్ మీద నువ్వు కనుక కాన్సన్ట్రేషన్ తగ్గిస్తే ఎవ్వడూ నీకు రూపాయి ఇవ్వడు, ఎవ్వరు రూపాయి ఇవ్వరు. ఇస్తారా పని, అరే నువ్వు మానేసావు కదా నేను నీకు నెలకి ఇంత పంపిస్తాను, ఎవడైనా పంపిస్తాడా? వాడు ఇవ్వడు సంగతి పక్కన పెట్టండి. మనం కూడా ఆ డిప్రెషన్లకు పోవడమా, పని మీద శ్రద్ధ తగ్గిపోవడం, మనం సంపాదించుకునే రూపాయిలో కూడా అబ్బాయికి ఏమైందంటే ఉల్టా అప్పులు అయ్యాడు మళ్ళీ కొన్ని రోజులు ఆపేయడం వల్ల. అంతేగా మరి. నేను ఒకటే చెప్పా. ఇప్పుడు చూడండి కొన్ని వీడియోలు ఓపెన్ చేశారు, మొత్తం ఫ్లవర్స్ ఉన్న వీడియో ఓపెన్ చేశారు, దానికి డిస్లైక్స్ ఉన్నాయి, అట్లాగే కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ ఏం చేశాను, వాడు బ్యాడ్ కామెంట్స్ పెట్టాడు. ఒకడు అంటాడు నువ్వు కెమెరా సరిగ్గా పెట్టలేదు అంటాడు, ఇంకోటి అందులో వాడిపోయిన పువ్వు ఒకటి నువ్వు చూసుకోలేదా అంటాడు. మొత్తం నేచర్ చూపించే వీడియోలు చేసి అక్కడ కూడా కామెంట్స్ ఉన్నాయి. ఏం చేసింది ఆ నేచర్, ఏం చేసింది అని చెప్పండి. అంటే వాడి మైండ్ సెట్, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కో రకంగా ఉంది, తీసుకునేది ఒక్కొక్కరు. సొసైటీలో అందరూ ఉన్నారండి. మనము చేసేదాన్ని సరిదిద్దే కామెంట్ ఉంటుంది, మనల్ని అవమానించేవాడు అయ్యో ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారని కామెంట్ చేస్తారు. కొంతమంది ఇంకొక విషయం చెప్తా, చిన్నపిల్లలు అది కూడా చూపించా, అందులో వీడియో చూపిస్తే చిన్నపిల్లలకు కూడా కామెంట్స్ ఉన్నాయి. ఆ చిన్నపిల్లలు వాళ్ళకి అన్యాయం పుణ్యం తెలియని చిన్నపిల్లల వీడియోలు కూడా కామెంట్స్ పెట్టారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సొసైటీని నువ్వు ఏమి చేసినా సరే కామెంట్స్ పెడుతూనే ఉంటారు అని ఒక కథ చెప్పా ఆయనకి. ఒక గాడిద, ఇద్దరు భార్యాభర్తలు వెళ్తున్నారు, దాన్ని తీసుకొని వెళ్తా ఉంటే సొసైటీ మొత్తం ఏం మాట్లాడుకుంటుందంటే ఒక గాడిద ఉంటే కనీసం ఎక్కడం కూడా వీళ్ళకి దాని మీద సవారీ చేయడం కూడా చేత కాదు, దాన్ని నడిపిస్తున్నారు వీళ్ళు నడుస్తున్నారు, వీళ్ళకి బుద్ధి లేదని మాట్లాడుకున్నారు. ఈ తలనొప్పి అంతా ఎందుకురా అని చెప్పని ఆ గాడిద మీద భార్యని కూర్చోబెట్టాడు ఆయన. కూర్చోబెట్టంగానే అందరూ సొసైటీ మొత్తం ఏం మాట్లాడుకుంటున్నారంటే వీడు పెళ్ళాంచాడు మొగుడు, ఆమెనే ఇచ్చాడు, వీడికి అసలు కనీసం వీడు ఎక్కడానికి కూడా ధైర్యం లేదు అని మాట్లాడుకున్నాం. ఇది వంట ఎందుకు రాని వీడు కూర్చొని ఆమెను నడిపిస్తున్నాడు, భార్యని నడిపిస్తున్నాడు, వీడికి సిగ్గు కూడా లేదని కామెంట్లు స్టార్ట్ చేశారు. ఈ తలనొప్పి అంతా ఎందుకంటే ఇద్దరు ఎక్కి కూర్చున్నారు, గాడిదలాగుండి ఇద్దరు గాడిదలు దాని మీద కూర్చున్నారా అని చెప్పి కామెంట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు, సంకోచమైన స్థితి. కాబట్టి ఏంటంటే నీకు సొసైటీలో కామెంట్ పెట్టేవాడు నీ మంచి కోసం పెట్టేవాళ్ళు ఉంటారు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నీ కాంపిటేటర్ ఉంటాడు, ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, చాలామందికి తెలియదు. కొన్ని కామెంట్స్ పెట్టే కంపెనీస్ ఉంటాయి, ఒక కామెంట్కి నీ డబ్బులను తీసుకుంటారు. ఒక కాంపిటేటర్, మీరు అట్లాంటి కంపెనీ కనుక మీరు అప్రోచ్ అయితే మీ కాంపిటేటర్ ఉండేటువంటి అందరికీ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. నువ్వు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నావు, అవతల వాళ్ళ ప్రోడక్ట్ని డౌన్ చేస్తే నీ ప్రోడక్ట్ అమ్ముడుపోద్ది అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్కి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, నీ కామెంట్స్ చూసి నిన్నేమి ఖచ్చితంగా జడ్జ్ ఏం చేయడు. నీ ప్రోడక్ట్ నీకు జెన్యూన్ అయితే కనుక నీకు ఆటోమేటిక్గా వెళ్తుంది, నీ యోగాన్ని ఎవ్వరూ మార్చలేరు. సరే నువ్వు ఎంత మంచిగా చేస్తున్నా వాడు నీకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా అంటే నీ అంత దృష్టిమంతుడు ఇంకోటి లేడన్నా. అదేంటి సార్ అన్నాడు. నేను అన్న ఏమన్నానంటే ఒక కర్మ అనేటువంటిది ఉంటుంది, కర్మ నీ యొక్క బ్యాడ్ కర్మ అంతా కూడా నువ్వేవి తప్పు చేయకుండా నీకు ఎవడైనా కామెంట్ పెట్టాడు అనుకో, తప్పు చేసినప్పుడు పెడితే నువ్వు దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. తప్పు చేయకుండా పెట్టాడు అనుకో, నీ యొక్క దరిద్రం అంతా వాడు తీసుకుంటున్నాడు, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. నీ దరిద్రాన్ని మొత్తం వాడు తీసుకుంటున్నాడు, నువ్వు హ్యాపీగా ఉండు అంతే.
ఎందుకంటానండి మీరు చూడండి, ఎక్కడో కారు ఆగి ఉంటుంది, ఎవడో ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిదో బ్లేడ్ లాంటిది తీసుకుని ఇట్లా గీసుకుంటూ వెళ్ళిపోతాడు. అవును, వాడికి అందులో ఏముంది చెప్పండి? వాడికి ఏమానందం వచ్చిందో తెలియదు, ఇక్కడ మాత్రం అది చూడడానికి గలీజ్గా మారుతుంది, దాన్ని ఏం చేయలేము. ఏం చేయలేం. ఒక వ్యక్తి ఒక సినిమా హీరో మీద ఇంట్రెస్ట్తోనే వాడు వెళ్ళి థియేటర్లో జల్లుతాడు, అంతా చేస్తాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? అదేదో హీరో వచ్చి వీడిని మెచ్చుకుంటాడని కాదు, వాడికి ఆనందం. కొంతమందికి వాళ్ళ ఆనందం కోసం ఏవో చేసుకుంటూ పోతుంటారు. పిచ్చి పరాకాష్ట. ఇక్కడ ఏంటంటే ఒకటే మనం బ్రెయిన్లో కంప్లీట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు నీ మంచి కోసం మంచి కామెంట్ పెట్టేవాడు ఉంటాడు, నిన్ను విమర్శించి నిన్ను సరిగ్గా చేసే కామెంట్ కూడా అందులో ఒకటి ఉంటుంది. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు గనక ఖచ్చితంగా తప్పు చేస్తే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. తప్పు చేయని వాడు ఎవడైనా పెట్టినా సరే నువ్వు దాన్ని వదిలేసేయాలి, లేకపోతే నీ కర్మ వాడు తీసుకుంటున్నాడు అనుకోవాలి. ఎందుకంటే సొసైటీలో మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, ఒక తెల్లగా ఉండే మంచి పంది పిల్లపై బురదలో దొర్లింది, మీరు బాధపడుతూ కూర్చుంటారా? అది పంది నేచర్, అది అంతే. మీరు దాన్ని బాధపడుతూ కూర్చుంటే ఎట్లా? అంతే కదా. అర్రే తెల్లగా ఉన్న పండి ఇట్లా బొరుకుతుంది ఏంటో అనుకుంటావా? అనుకోం కదా. అట్లా ఉండాలన్నప్పుడు అప్పుడు రియలైజ్, అబ్బాయి బాగా రియలైజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేశాడు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఈ చెప్పేది ఏంటంటే, స్ట్రాంగ్ పీపుల్ ఉంటారండి, వీక్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇవాళ రేపు సొసైటీ ఎంత సెన్సిటివ్గా తయారైందంటే, కొంతమంది చాలా కఠినంగా ఉంటే ఒకవైపు ఇది పెరుగుతుంది. మార్క్స్ సరిగా రాలేదని ఆత్మహత్య చేసుకునేవాడు ఉన్నాడు, చిన్న విషయాలకే చంపేసేవాడు ఉన్నాడు, చచ్చిపోయేవాడు ఉన్నాడు. కాబట్టి ఏంటంటే కామెంట్ ఖచ్చితంగా మంచి కామెంట్ చేయండి, విమర్శ ఉంటే విమర్శ కూడా చేయండి, కానీ దాంట్లో మీనింగ్ ఉండాలనుకుంటా ఇప్పుడు నేను. కాకపోతే నేనేంటంటే అది అసలు పట్టించుకోరు, నా పని నేను చేసుకుంటూ పోతా. ఇప్పుడు ఒక మంచి కోసం మనం వీడియో చేస్తామండి. నేను చెప్పేది ఎవరికైనా ఒకరికి, ఒకడు అమ్మవారి గురించి చెప్తున్నా, అమ్మవారి గురించి చెప్తే కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి తెలుసా మీకు? అమ్మవారి గురించి చెప్తున్నా, వాడికి ఉపయోగపడాలి, ఈ మంత్రం చేసుకో, ఈ నామం చేసుకో అని. ఉపయోగపడ్డ వాళ్ళకి ఉపయోగపడుతుంది, బ్యాడ్ కామెంట్ చేసినోడు చేస్తాడు, మనం దాన్ని ఏమీ చేయలేము. అంతే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే వాడి ఫోటో, వాడి ఫోన్ నెంబర్, వాళ్ళ ఇంటి అడ్రస్ మొత్తం వస్తుంది, అప్పుడు కామెంట్ చేయడు. వాడు ఎవడో తెలియదు కాబట్టి చేస్తున్నాడు. అవునవును. వాడి లొకేషను, వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పని చేస్తాడు, ఏం చేస్తుంటాడు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చిందనుకో, డీటెయిల్స్ ఎవడు చేయడు తెలుసా. కాకపోతే ఏంటంటే మనం కొన్నిటిని యాక్సెప్ట్ చేయాలి నిజాయితీగా. నిజంగానే మనకు మిస్టేక్ ఉంది చెప్పే వీడియోలో, కంటెంట్లో, ఎస్ ఓకే థ్యాంక్ యూ, నాకు నేను సెట్ చేసుకుంటా అనుకోగలగాలి. ఇట్లా ఉన్నప్పుడు మనం పట్టించుకోకూడదు. అంతే. అవునండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.